అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమి. నేను ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఏపీసీఎన్ఎఫ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ వింగ్లో ఎన్ఎఫ్ఎఫ్గా వర్క్ చేస్తున్నాను. బుట్టాయిగూడెం మండలం రవ్వారిగూడెం క్లస్టర్లలో 5 వీవోల్లో ఆరోగ్యం మరియు పోషణ కార్యక్రమాలు అమలు పరిచేందుకు ఈ గ్రామాలకు రావడం జరిగింది. నాకు ఇచ్చిన ఈ 5 వీవోల్లో నేను ముద్దపుగూడెం మరియు లక్ష్మీపురం గ్రామాల్లో కొన్ని కుటుంబాలను గమనించడం జరిగింది. మహిళల్లో మరియు కిషోర్ బాలికల్లో ఎక్కువగా రక్తహీనత ఉండటం, మరియు మహిళలకు పరిశుభ్రత లేకపోవటం, మరియు నిరుపేద కుటుంబాల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలో వారికి సరైన అవగాహన లేకపోవటం గమనించడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ ఆరోగ్యం మరియు పోషణ విభాగంలో నేను ఈ గ్రామంలో పనిచేస్తున్నాను కాబట్టి ఈ గ్రామంలో పెరటి తోటలు వేయించడం, మరియు వాళ్ళు తీసుకునే ఆహారంలో సరైన అవగాహన అందించడం, మరియు వారు 5 నుంచి 7 రకాల ఆహార పదార్థాలు వాళ్ళు తినాలన్న ఉద్దేశంతో ముద్దపుగూడెం గ్రామంలో 180 కుటుంబాలకు గాను ప్రతి ఒక్క కుటుంబం గర్భవతులు, బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లులు మరియు నిరుపేద కుటుంబాలు, కిషోర బాలికలు వీళ్ళందరికీ పెరటి తోటలు వేయించి, అలానే స్కూల్ మరియు అంగన్వాడీ స్కూల్లో కూడా పెరటి తోటలు వేయిస్తూ వారు మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో కూడా ప్రకృతి పరంగా వాళ్ళు ఆహారం తినాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు అనేవి అమలు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు వేదకుమారి. మా ఊరు లక్ష్మీపురం. నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు గౌతమి మేడం రావడం జరిగింది. వచ్చి రక్త పరీక్షలు చేయడం జరిగింది. అందులో నాకు 7 గ్రాములు రక్తం ఉండగా మేడం గారు అన్నారు పెరటి తోటలు వేసుకోమని చెప్పడం జరిగింది. పెరటి తోటలు వేసుకోవడం జరిగింది. అందులో తోటకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర, బెండ, కూరచిక్కుడు వేసుకోవాలని చెప్పడం జరిగింది. పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు తినమని చెప్పడం జరిగింది. నాకు ఉన్న 3 సెంట్లలో ఆకుకూరలు, తీగజాతి, దుంపలు, కూరగాయలు వేసుకోవడం జరిగింది. ఘనజీవామృతం మొక్క పొదల్లో వేసుకోవడం జరిగింది. జీవామృతం మొక్కలకి పారించడం జరిగింది. మూడు సంవత్సరాలుగా పెరటి తోటలు వేసుకోవడం జరిగింది. అప్పుడు 7.5 గ్రాముల బ్లడ్ అనేది ఉండేది. ఇప్పుడు 11.5 గ్రాముల బ్లడ్ పెరిగింది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు నాకు 3 సంవత్సరాల పాప ఉంది. ఫాస్ట్ ఫుడ్ బదులు నా పిల్లలకు చిరుధాన్యాలతో రాగి లడ్డు, రాగి జావా, రాగి జంతికలు, రాగి పకోడీ నా పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో పెరటి తోటలు వేయిస్తూ పురుగు మందులు లేని ఆహారాన్ని వారు తీసుకునే విధంగా అమలు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళు తీసుకునే నిత్యావసర సరుకుల్లో కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార పదార్థాలను వారు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని కూడా గ్రామంలో అమలు చేయడం జరుగుతుంది.
2024 నవంబర్ నుండి ఇప్పటి వరకు 3 సైకిల్స్లలో వారికి ఫుడ్ బాస్కెట్ అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఫుడ్ బాస్కెట్లలో వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల అన్నింటినీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ గ్రామాలు వర్షాధారం పంటలు కాబట్టి వారు తీసుకునే ఆహారాలు అన్నీ వీరికి దొరకవు కాబట్టి వీరికి ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు మరియు బెల్లం, నూనెలు ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి సరిపడే వస్తువులన్నింటినీ కూడా ఒక బాస్కెట్ రూపంలో వారికి అందించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో ఫుడ్ బాస్కెట్లో భాగంగా మొదటి విడతలో 36 కుటుంబాలకు ఫుడ్ బాస్కెట్ ఇండెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండో విడతగా 72 కుటుంబాలకు అందించడం జరిగింది. అలాగే మూడో విడతగా 82 కుటుంబాలకి ఈ యొక్క ఫుడ్ బాస్కెట్ను అందించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహారం పురుగు మందులతో కలుషితం అవుతుంది కాబట్టి ప్రకృతి పరంగా వాళ్ళు పండించుకొని పురుగు మందులు లేని ఆహారం తీసుకునే విధంగా ఈ గ్రామంలో పెరటి తోటలు పురుగు మందులు లేకుండా పండించడం జరుగుతుంది. అలాగే వారు పండించిన పంటల్లో కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ మేము సలహాలు, సూచనలు కూడా ఇవ్వటం జరుగుతుంది.